హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుస్మా. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. మరి ఇవాల్టి వ్లాగ్ ఏంటి అని అంటే, ఏ డే ఇన్ మై లైఫ్. ఒక బిజీ డే మీతో షేర్ చేసుకుంటాను. సో పూజ అయిపోయిందండి. నైవేద్యంగా ఈరోజు సీతాఫలం. ఎంత స్వీట్గా ఉన్నాయంటే, అన్నట్టు మీలో ఎంతమందికి సీతాఫలం ఇష్టమో కమెంట్ చేసేయండి. చెప్పడానికి వెళ్తే ఇవాళ రేపు రోజుల్లో పిల్లలు చాలామంది కొన్ని ఫ్రూట్స్ అస్సలు ముట్టుకోరండి. కానీ నాకైతే ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ ఇష్టమే. అండ్ ఎప్పుడైనా మనం ఫ్రూట్స్ ఇలాంటివి నైవేద్యం పెట్టేటప్పుడు అండి, అలా చిన్న మొక్క అంటే ఫుల్గా అలా పెట్టేయకూడదనమాట. చిన్న మొక్క పక్కన తీసేసి, అంటే మనం స్వామివారికి చూపించాలి, స్వామివారి తినండి అని చెప్పేసి అనుకొని పూజ చేయాలన్నమాట. సో సరేనా, ఇంకా మరేముందండి, రొటీన్లోకి అయితే వచ్చేసాను. ఈరోజు ఒక డిఫికల్ట్ టాస్క్, రుబ్బు లేదండి, చపాతీలు అవి చేసుకోవాలన్నమాట. సో చిన్న చిన్న టిప్స్ అయితే చపాతీల కోసం మీతో షేర్ చేస్తాను. అదేంటి, చపాతీలు కూడా ఒక బ్రహ్మ విద్య అనుకుంటారా? కాదండి, కొంతమంది బిగినర్స్ అయితే ఉంటారు కదా, పాపం వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను చపాతీలు చేసే కొత్తల్లో చాలా స్ట్రగుల్ చేసేదాన్ని. ఎందుకంటే పొంగాలి, ఒకవేళ పొంగకపోయినా సాఫ్ట్గా రావాలి, కొంచెం ముందర టైంలో చేసినా కూడా తినేటప్పటికి సాఫ్ట్గా ఉండాలి. సో పదండి, ఇంకా పిండి అయితే నిండుకుంది, నేనైతే చూసుకోలేదు. ఇప్పుడైతే గబగబా, ఎందుకంటే మార్నింగ్ 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ పిల్లలకి పెట్టేయాలన్నమాట. కాబట్టి పరుగుళ్ళండి. ఇంకా 9:30 కల్లా వంట అయిపోవాలి కాబట్టి ఇంకా పరుగుళ్ళండి. సో పదండి, వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇప్పుడు నేను చేయబోతున్నాను సరిగ్గా 5 చపాతీలండి. ఒకటండి, మనం ఫుల్కాలు చేసిన, పరోటాలు చేసిన, చపాతీలు ఏవి చేసినా, రొట్టెలు చేసినా కూడా సాఫ్ట్గా రావాలంటే నీళ్లు కొంచెం కొంచెం కలుపుకుంటూ, మనం ఏంటంటే మన పిడికిళ్ళు ఉంటాయి చూడండి, ఆ పిడికిలతోటి అలాగ మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం కనీసం ఒక 5 to 10 minutes మనం పిండి కలిపామంటే, అంటే ఎంత కలిపామంటే అంత సాఫ్ట్గా వస్తాయి అనమాట. అండ్ పిండి కలిపేసి చక్కగా మూత పెట్టేసి కనీసం పావు గంట సేపు వదిలిపెట్టండి, లేకపోతే రొట్టెలు అయితే గట్టిగా వచ్చేస్తాయి అనమాట. ఇది పిండి కలిపేటప్పుడు చిట్కా అనమాట. అన్నట్టు ఇవాళ రేపు పిండి కలపడానికి కూడా మెషిన్స్ వచ్చేసాయండి. ఒకవేళ మాన్యువల్గా మనం చేసుకుంటున్నామంటే ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి అనమాట. అండ్ ఇంకా ఇదిగోండి, పిండి కలిపేసి పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి తవా పెట్టేశానండి. అండ్ తవా కూడా డైరెక్ట్గా హై ఫ్లేమ్లో పెట్టేసి మాడగొట్టేస్తే మనకి చపాతీలు కూడా సాఫ్ట్గా రావు, వెంటనే మాడిపోతాయి అనమాట. సో ఇంకా ఏం చేయాలంటే, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తవా అలాగా మనం వేడెక్కించాలన్నమాట. అండ్ రొట్టెలు ఇలా మనం ఒత్తేసాం కదా, రొట్టెలు కాల్చేటప్పుడు అండి ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లో అస్సలు కాల్చొద్దు, అప్పుడల్లా తయారవుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అలా రెండు వైపులా తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట, తిప్పుకొని కాల్చుకోవాలన్నమాట. సో నేనైతే ఎక్కువగా నూనె రొట్టెలే చేస్తానండి. ఫుల్కాలు అయితే మా ఇంట్లో చాలా తక్కువ తింటారండి. ఫుల్కాలు కూడా చేస్తారంటే బటర్ వేసుకొని తింటారనమాట. సో హాట్ బాక్స్లో పెట్టేసి చక్కగా మూత పెట్టాలి. మూత లేకుండా పైనలా ఉంచామన్నా కూడా గట్టిగా ఉంటాయి అన్నమాట. సో ఇదిగోండి, రొట్టెల సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఎక్కువగా నేను సింక్ దగ్గరే నేను చేస్తాను రొట్టెలు, ఎందుకంటే కడగడానికి ఈజీ అయిపోతుంది అని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, మన డైలీ యూజ్ కోసమేనండి. ఎప్పుడైనా మనం పెరుగు తోడుపెట్టేసి రుచి చూసినప్పుడు ఎక్కువ పుల్లగా అనిపిస్తుంది అనుకోండి, కొంచెం పాలు కలుపుకోండి, అప్పుడైతే కమ్మగా వస్తుందన్నమాట రుచి. ఇంకా ఈరోజు లంచ్ విషయానికి వస్తే, క్యాబేజ్ ఫ్రై అండి, అంటే ఫ్రై అనుకోవచ్చు, కర్రీ అనుకోవచ్చు. మీలో ఎంతమందికి గ్లాస్తో ఇలాగా కొట్టేసి కట్ చేయడం అలవాటు ఉందా క్యాబేజ్? కామెంట్ చేయండి. నేనైతే చాలా చిన్నగా కట్ చేసుకుంటే క్యాబేజ్ అనేది త్వరగా ఉడికిపోద్ది, కర్రీ కూడా నాకు ఎందుకో నచ్చుతుంది అనమాట ఆ విధంగా. ఇంకా కుక్కర్లో వేసేసాను ఉల్లిపాయలు, టమాటాలు. మసాలాలు అయితే ఎక్కువ వేయట్లేదండి, కొంచెం గరం మసాలావే యూస్ చేస్తాను అనమాట, మరి ఇంకేంటి లేదు. అంతే, ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని, అన్నట్టు క్యాబేజ్ కర్రీలో ఆలు వేయకపోతే మా వాళ్ళు తినరు, అంటే అదొక అధూరాలాగా ఉండిపోతుంది అనమాట, ఫుల్ఫిల్ అవ్వదు ఆలు వేయకపోతే. సో ఒక ఆలు వేసేస్తానండి, ఇంకా క్యాబేజ్ కూడా వేసేసి మంచిగా ఒకసారి కలిపేసి కొంచెం వాటర్ పోసాను అనమాట. సో దట్ ఏంటంటే అడుగు అంటకుండా ఉంటుంది. అండ్ మంచిగా ఉడికిపోతుందండి కుక్కర్లో. ఇంకా ఒక 2-3 సీటీ వచ్చిన వరకు వదిలేసాను అనమాట. ఇంకా ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ సీతాఫలం. చాలా స్వీట్గా ఉందండి, చెప్తే నమ్మరు. సపోటా కానీ, సీతాఫలం కానీ, ఇలాంటి ఫ్రూట్స్ అయితే ఇవైతే సీజనల్గా వచ్చేవి కదా, నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ కుక్కర్ సీటీ వచ్చేసింది, అంటే కర్రీ అయిపోయింది. ఇప్పుడైతే రైస్ పెట్టేస్తున్నాను. రైస్ కడిగిన వాటర్ అయితే నేను స్టోర్ చేస్తానండి, అది కనుక మనం ఫేస్కి అప్లై చేస్తే మంచి గ్లో వస్తుంది.
అండ్ ఈరోజు మా లంచ్లో ఇంకొక పార్ట్ ఏంటంటే పెసరపొడి. పెసరపప్పు కొంచెం ఒక 10 నిమిషాలు పావుగంట సేపు ఎండలో ఆరబెట్టాను. ఇంకొంచెం ఆరబెట్టిన అవుతుందండి, కానీ కోతులు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. జాగ్రత్తగా తీసుకొచ్చేసాను అనమాట. ఇదైతే ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను. మీకు పెసరపొడి ఐడియా ఉందా? సో ఇదైతే మేము అన్నట్లో కలుపుకుంటాం అనమాట. సో మిక్సీ పడుతున్నప్పుడు వేసాను కొంచెం సాల్ట్, అలాగే హింగువ. ఇలాగా మనం పెసరపప్పు ఎండలో ఆరబెట్టి, న్యాచురల్గా ఎండలో ఆరబెట్టి చేస్తే మంచి రుచికరంగా ఉంటుంది. సో ఇంకా ఇదిగోండి మిక్సీ పట్టేస్తున్నాను. చిల్లీ పౌడర్ అయితే వేయలేదండి. ఈ పెసరపొడి మేము ఏంటంటే అన్నట్లో కలుపుకున్నప్పుడే చిల్లీ పొడి ఎవరికెంత కావాలో అంత కలుపుకుంటాం అనమాట. సో ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదైతే చక్కగా మా 5 మెంబర్స్కి కనీసం 2 నుంచి 3 సార్లు వచ్చేస్తుంది. సో పెసరపొడి అయిపోయింది కదా, ఇంకా కర్రీ కూడా అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చక్కగా సాఫ్ట్గా ఉడికింది, ఎక్కువ ఆయిల్ లేదు, ఏంటి లేదు. లంచ్ అయిపోయింది. ఇదైతే నా ఈవినింగ్ రొటీన్కి అయితే వచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే స్నాక్స్ కోసం అయితే రుబ్బు తీసానండి, దిబ్బ రొట్టి వేస్తాను. సో ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, ఎప్పుడైనా మనం దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఒకేసారి రుబ్బు అంతట్లోనే సాల్ట్ వేయకూడదు. అంటే ఎక్కువగా పులిసిపోతుంది. అలా నచ్చని వాళ్ళకి ఏంటంటే ఎంత కావాలో అంత తీసుకుంటూ మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. నేనైతే అలానే చేస్తానండి. సో ఇంకా ఇక్కడైతే మసాలా గుండ నిండుకుందండి. సో ఈసారి కర్రీ మసాలా పేస్ట్ ప్రీమిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే ఇవి సూపర్ మార్కెట్లో బోల్డ్ అని డబ్బులు పెట్టి మనం తీసుకుంటూ ఉంటామండి. సో పదండి ప్రొసీజర్ అయితే చూసేద్దాము. అల్లం మంచిగా కడిగేసానండి. ఒక గుప్పెడు వెల్లుల్లి తీసుకున్నాను. ఇంకా పనిలో పని అయితే నైట్ కోసం పెరుగు తోడుబెట్టేస్తున్నానండి. సో పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మజ్జిగ వేసుకుంటే చక్కగా తోడుకుంటుంది అనమాట. మనకి వింటర్ డేస్ కూడా వచ్చేస్తున్నాయి కదండి, పాలు చల్లారిన తర్వాత తోడుబెడితే కొంచెం కష్టం. సో ఇంకా ఇదిగోండి, ఇంకా మసాలా విషయానికి వస్తే కడాయిలోని దాల్చిన అవ్వచ్చు, మన దగ్గర ఉన్న హోల్ మసాలాలు అన్నీ కూడా, ఎందుకంటే నా దగ్గర ఇలాచీ లేకుండే నిండుకుంది, అది ఉన్నా కూడా ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. లవంగాలు వేసాను, షాజీరా వేసాను, ఆ తర్వాత మిరియాలు వేసాను. హోల్ మసాలాలు అన్నీ కూడా వేసుకొని క్వాంటిటీ అయితే చాలా తక్కువ వేసానండి. ఎందుకంటే మనం ఒక రెసిపీ చేస్తున్నామంటే ఎక్కువ వేసి కాకుండా నేను కొంచెమే చేస్తానన్నమాట. సో ఇంకా ఈ మసాలా మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేసానండి, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అసలు ఈ హోల్ మసాలాలు ఫ్రై చేసేటప్పుడే ఇల్లంతా మంచి వాసన అండి, చెప్తే నమ్మరు. సో ఇదిగోండి ఇక్కడ మిక్సీ పట్టేశాను కదా, ఇప్పుడైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను. అయితే వాటర్ అస్సలు వేయట్లేదు, ఎందుకంటే ఈ మసాలా నాకు 1 వీక్కి సరిపడా నేను చేసుకుంటున్నాను. వాటర్ మిక్స్ చేస్తే పాడైపోతుంది కదా. సో ఇదిగోండి కడాయిలో ఈ మాత్రం ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఇంకా ఆయిల్ కొంచెం వేడెక్కినప్పుడు కొంచెం షుగర్ వేసానండి. కొంచెం క్యారమల్ అయితే మనకి మసాలా మంచి కలర్ఫుల్గా వస్తుందన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, అదైతే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. లో ఫ్లేమ్లో దగ్గరుండి ఫ్రై చేసుకుంటే ఏంటంటే మంచి బాగా ఫ్రై అవుతుంది, మాడిపోకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, జార్లో ఆ మాత్రం మిగిలి ఉంటే వేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం మార్కెట్లో తీసుకునే కంటే ఇలా ఇంట్లో చేసుకునేవి చాలా హైజీనిక్గా టేస్టీగా ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి బయట నుంచి కూడా తీసుకొస్తాము కాంటు బట్టి అయితే. సో ఇంకా ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం పొడి చేసి ఉంచాం కదా, ఆ మసాలా ఇంకా కొంచెం చిల్లీ పొడి అయితే వేసానండి. చిల్లీ పొడి ఇదైతే మన ఇష్టం, ఎంత కారం అంటే ఎక్కువ తింటున్నామంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే కర్రీ చేసేటప్పుడు మరి ఎక్కువ చిల్లీ పొడి వేయను, ఎందుకంటే ఇప్పుడైతే ఈ మసాలాలన్నీ కూడా లో ఫ్లేమ్లో టైం తీసుకొని మంచిగా ఫ్రై అవుతున్నాయి అనమాట. కాబట్టి మరి రెడ్ చిల్లీ పొడి తలక పచ్చి వాసన మనకి ఎక్కడా కూడా ఉండదు. చూస్తున్నారు కదా, అలా కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంటే వాటమట్టుకవి ఇల్లంతా మంచి ఫ్లేవర్, మంచి వాసన అనమాట, గరం మసాలా వాసన. చూస్తున్నారు కదా, పొడి పొడిగా తయారైపోయింది. ఇక్కడ మనం ఒక్క పిసరు కూడా వాటర్ మిక్స్ చేయలే. ఇంకా మసాలా చల్లారే లోపల కొంచెం గ్రాసరీ అంతా కూడా రీస్టాక్ చేసుకుంటున్నాను. కాఫీ పౌచ్లు అవనివ్వండి, హార్లిక్స్ పౌచ్లు అవనివ్వండి. చూస్తున్నారు కదా, కొంచెం ఎక్స్ట్రా % ఫ్రీ అంటే నాకు ఏదో పెద్ద గొప్పగా ఫీల్ వస్తుంది అనమాట. ఎంతో ఫ్రీ వచ్చేసిందిలాగా ఏ వస్తువు అయినా దాంట్లో కొంచెం ఫ్రీ వస్తున్నదంటే నాకు ఎందుకో చాలా హ్యాపీ అనమాట. ఇంకా హార్లిక్స్ పౌచ్లు అవనివ్వండి, అవైతే పాతవి 2 ఉంటే అవి తీసి బయట పెట్టేసి ఇప్పుడు తీసుకొచ్చినవి ఫస్ట్ వేస్తున్నాను అనమాట. ఇంకా పాతవి ఏవైనా ఉంటే అవి పైన ఉంచుతాను, సో దట్ అవి పాడవకుండా ముందు వాడేస్తామని చెప్పేసి. సో ఇంకా గ్రాసరీ కొంచెం రిఫిల్ చేసేసుకున్నాను కదా, అవన్నీ సర్దుకున్న తర్వాత ఈ లోపల మన మసాలా పొడి ఏదైతే ఉందో అదైతే చల్లారిపోయింది. ఇది చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో చక్కగా మనం ఉంచుకోవచ్చు. ఎలా కూడా అంటే పాడవదనమాట. ఎండు కొబ్బరి అవనివ్వండి, చెప్తున్నాను కదా, ఇల్లంతా మంచి వాసన. ఇది మనం యూస్ చేసుకుంటూ చక్కగా బిర్యానీ కూడా చేసుకోవచ్చు, పులావ్లో వేసుకోవచ్చు, ఈవెన్ కర్రీలో ఫ్రైలో ఎలాగైనా వేసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్ మిక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నేను
కర్రీ కోసమే ఇది చేశాను. ఒక 1 వీక్ టు 10 డేస్ వచ్చేస్తుంది. ఇదే కడాయిలో ఇప్పుడు నేను కర్రీ కూడా చేసి మీతో చూపిస్తాను. మా ఇంట్లో వాళ్ళకి చాలా చక్కగా నచ్చిందనమాట. 10 out of 10 ఇచ్చేసారండి మార్క్స్ అయితే. సో ఇంకా ఇదిగోండి డబ్బాలో అయితే స్టోర్ చేసేసాను. ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో ఉల్లిపాయలు పొడవుగా కొంచెం మందంగా తరిగానమాట. సన్నంగా కర్రీలో తరిగితే ఏంటంటే ఇలాగా తొక్కల్లాగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి కొంచెం దుక్కగా తరిగాను. అండ్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉంటే ఇంకా బాగుందండి, లేదు. కొంచెం పసుపు వేసేసి ఉడికించిన ఆలు అయితే కొంచెం వేసానమాట. ఇంతేనండి. ఇందులో ఒకళ్ళు మనం గ్రీన్ పీస్ ఉన్నా కూడా వేయొచ్చు, క్యారెట్ ముక్కలు వేయొచ్చు. సో నేను ఓన్లీ ఆలు ఇంకా ఆనియన్స్ వేసానమాట. ఇంకా చేసిన మసాలా ఏదైతే ఉందో అది కొంచెం వేసానండి, అంతే. మంచిగా కలుపుకొని ఎంత బాగుందంటే ఇంకా మసాలా బాగా వచ్చిందని టెంపర్ వచ్చేసి సాల్ట్ వేయడం మర్చిపోయాను. సో లాస్ట్లో వేసానులేండి. సో అంతే ప్రొసీజర్ చూసారా. ఒకవేళ మనకి మార్నింగ్ హరీబరీలో ఉన్నప్పుడు ఈ మసాలా గుండుంటే ఎంత వేరం మనకి పని అయిపోతుంది కదా. సో సరేనండి, కర్రీ చక్కగా వచ్చేసింది. ఈరోజు రెసిపీస్ అన్నీ కూడాను మా ఇంట్లో వాళ్ళు 10 out of 10 ఇచ్చేసారు. ఈ వ్లాగ్ ఎలాగుంది, మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.